ఎంత దారుణంగా మహిళలు వీళ్ళు మోసం చేశారు, మహిళలంటే ఎంత చులకన భావము మనం అర్థం చేసుకోవచ్చు. ఇంకా పండగ కానుకలు, పెళ్లి కానుకలని చాలా వీళ్ళు హామీలు ఇవ్వడం జరిగింది. సంక్రాంతికి, దసరాకి, రంజాన్ కి, అలాగే దీపావళికి, క్రిస్మస్ కి ఇస్తామని చెప్పారు. ఏడాది అంతా గడిచిపోయింది. కొత్త ఏడాదిలో సంక్రాంతి కూడా వచ్చేస్తూ ఉంది. ఏ కానుకలు ఇవ్వకుండా మహిళల్ని నెట్ట నిలువుగా దగా చేసిన పరిస్థితి మనం చూస్తూ ఉన్నాము. అలాగే తీసుకుంటే విద్యార్థినులకు కలలకు రెక్కలు పథకం ద్వారా రుణాలు ఇస్తాము అని చెప్పారు. ఈ రోజు ఫీజు రియంబర్స్మెంట్ అమలు చేయక ఏ ఒక్క విద్యార్థినికి ఫీజు కట్టక వాళ్ళ జీవితాలు నాశనం అయ్యేట్టుగా వాళ్ళ భవిష్యత్తు రెక్కల్ని విరిచేసే పరిస్థితిని వీళ్ళు ఈ కూటమి నాయకులు ఈ రోజు చేస్తూ ఉండే పరిస్థితిని మనం చూస్తూ ఉన్నాం. అంత దారుణంగా మహిళల్ని నెట్ట నిలువుగా మోసం చేయడమే కాకుండా సూపర్ 6 హామీల్లో కూడా ఏ ఒక్కటి అమలు చేయకుండా మహిళల్ని నెట్ట నిలువుగా మోసం చేసిన పరిస్థితి మనం చూసాము. అమలు చేయలేదు సరికదా, పూర్తయిపోయాయని చెప్పి వీళ్ళు ఈ రోజు సిగ్గు లేకుండా సంబరాలు చేసుకుంటూ ఉండే పరిస్థితిని కూడా ఈ రాష్ట్ర ప్రజలు గమనిస్తూ ఉన్నారు. ప్రతి పిల్లాడి తల్లికి వందనం మొదటి ఏడాది ఎగ్గొట్టమే కాకుండా 2వ ఏడాది 2,000 కోత విధించడం జరిగింది. అంటే వీళ్ళు ఇచ్చింది 13,000, ఎగ్గొట్టింది 17,000 తల్లికి వందనం ద్వారా. దేవతలంటే కూడా వీళ్ళకి చిన్న చూపే. దానికి ఉదాహరణ మన అమ్మల గన్నమ్మ దుర్గమ్మ గుడికి వీళ్ళు కరెంట్ కట్ చేయడం జరిగింది. అంటే ఎంత దారుణంగా అమ్మవారిని వీళ్ళు అవమానించారు. ఈ రాష్ట్రంలో ఉన్న ఏ మహిళలకు కూడా ఏమీ మేలు జరగలేదు, గాని 3 మహిళలకు మాత్రం బాగా మేలు జరిగింది. ముగ్గురు మహిళలకు మాత్రం మేలు జరిగింది. వాళ్ళెవరు అంటే 3 మహిళా మంత్రులు, అనిత గారు, సవిత గారు, సంధ్యారాణి గారు. వీళ్ళకి ఇచ్చిన ఒకే శాఖ, పేరుకే 3 శాఖలు గాని వీళ్ళకు ఒక శాఖే ఇచ్చారు చంద్రబాబు నాయుడు గారు. ఏంటంటే మా జగనన్నని తిట్టడం. 2026వ సంవత్సరంలో ఇలాంటి మహిళల మీద అఘాయిత్యాలు, దాడులు ఏవైనా జరిగితే ఖచ్చితంగా వాళ్ళకి అండగా మా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నిలుస్తుందని తెలియజేస్తూ ఉన్నాను. ఎవరు ప్రశ్నిస్తే వాళ్ళ మీద అక్రమ కేసులు పెట్టడం అనేది ఈ కూటమి ప్రభుత్వానికి ఒక అలవాటుగా మారిపోయింది. పోలీసుల్ని వాళ్ళ జోబు సంస్థగా పోలీసు వ్యవస్థని ఈ రోజు ఉపయోగించుకుంటూ ఉన్నారు. వాళ్ళు తప్పు జరిగిందని భక్తులు వీడియో తీసి సోషల్ మీడియాలో పోస్ట్ చేశారు. అప్పుడు తప్పుని సరిదిద్దుకోవాల్సింది పోయి ఈ రోజు వాళ్ళ మీదే తిరిగి అక్రమ కేసులు పెట్టి బాధితులనే జైల్లో పెట్టడానికి వీళ్ళు ప్రయత్నిస్తూ ఉన్నారంటే ఎంత దారుణంగా వీళ్ళు దిగజారిపోయారు. రెడ్ బుక్ రాజ్యాంగం ఏ విధంగా అమలు చేస్తూ ఉన్నారు అనే దానికి ఉదాహరణగా వీళ్ళు నిలబడుతూ ఉన్నారు.